ప్రపంచవ్యాప్తంగా కృతజ్ఞతా దినం అని చెప్పేసి ఒక డేట్ ఉందండి. అంటే రీసెర్చ్లో, బిహేవియరల్ సైన్స్ రీసెర్చ్లో 2 ఇంపార్టెంట్ టాపిక్లు తీసుకున్నారు: కంప్లైంట్ అండ్ కృతజ్ఞత, గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ గివింగ్, కైండ్నెస్. కంప్లైంట్ చేసేవాళ్ళంటే ప్రతి దానికి కోడిగుడ్డులో ఈకలు పీకుతూ ఉంటారనమాట. ఎక్కడ దొరుకుతుందో అక్కడ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. కృతజ్ఞత అనేది కాంప్లిమెంటు, ఒక మంచి విషయాన్ని ఐడెంటిఫై చేయడం, ఆ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది కృతజ్ఞత. ఉదాహరణకు ప్రతి దాంట్లోని కంప్లైంట్ చేసే వాళ్ళకి, ప్రతి దాంట్లో మంచిని వెతికి కృతజ్ఞత చెప్పే వాళ్ళకి మధ్య రీసెర్చ్ చేసినప్పుడు కృతజ్ఞత చెప్పే గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారట, ఆనందంగా ఉంటారట, సంతోషంగా ఉంటారట, పెద్ద నెగిటివిటీ ఉండదు, పెద్ద యాంగ్జైటీలో ఉన్నా సరే తక్కువ లెవెల్ ఉంటుంది, భయాలు ఆందోళన ఉండవు. ఎందుకంటే వాళ్ళ మనసు ప్యూరిటీ ఉంటుంది కాబట్టి. ఎప్పుడు ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కమిట్మెంట్ ఉండదు. ఎదురోళ్ళు చేయలేదని కంప్లైంట్ చేసేవాళ్ళు వాళ్ళు చేయగలుగుతున్నారా? ఎదురోళ్ళలో రంధ్రాన్వేషణలు చేసేవాళ్ళు వాళ్ళలో ఏమైనా లోపాలు లేకుండా ఉంటాయా? ఆడివాడిని కామెంట్ చేస్తాడు, వీడు ఆడగలడా? చేసేవాడిని కామెంట్ చేస్తాడు, వీడు చేయగలడా? నీతోటే ఉంటారు అందరూ, నీతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు. నువ్వు కష్టపడి పైకి వస్తుంటే నీతోటున్న నీ స్నేహితులు, బంధువులు, రాబంధులు నేనేమంటున్నారు? కాలు పట్టి పీకేస్తూ ఉంటున్నారు. నువ్వు విజయాన్ని, సక్సెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కంప్లైంట్, బ్లేమింగ్, నింద, నీచ్, కమీన్, కుత్తే అంటారు. అండ్ క్వైట్ ఆపోజిట్ అప్రిషియేషన్, అభినందన, ప్రైజ్, గ్రాటిట్యూడ్. ఎవరైనా నీకు మంచి సహకారం చేస్తే ఈ డిడ్ గుడ్ జాబ్ అని చూడండి, ఒక మొక్కల్లో రంగు, రుచి, చక్కదనం వస్తుంది. నేను బాలీలో చూసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కృతజ్ఞతాభావం అండి. ఏది చిన్న చేసినా థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ మార్నింగ్, ఆ అనుభూతితో కూడిన ఫీలింగ్ ఉంది చూసారా, ఇమీడియట్గా వాళ్ళ పట్ల మనకు పాజిటివిటీ డెవలప్ అయిపోతుంది. అత్తగారిని కంప్లైంట్ చేసి, మొగ్గుడిని కంప్లైంట్ చేసి, ఆడపడుచుని కంప్లైంట్ చేసి, నువ్వు కంప్లైంట్ చేసుకుని నాకు ఈ లోపాలు ఉన్నాయని చెప్పేసి, మొగ్గుడు పిల్లాన్ని కంప్లైంట్ చేసి, బాసు సబార్డినేట్ కంప్లైంట్ చేసి, సబార్డినేట్ బాసుని కంప్లైంట్ చేసి, కంప్లైంట్, నిందలు వేయడం, నీచ్, కమీన్, కుత్తే, డిప్రెషన్ ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు ఆనందంగా ఉంటారు. వేరే వాళ్ళు ఆనందంగా ఉన్నా సరే చూడలేరు, వేరే వాళ్ళ లోపాలని ఇచ్చేస్తుంటారు. అదే గ్రాటిట్యూడ్. ఇఫ్ యూ టేక్ గ్రాటిట్యూడ్ ఈజ్ ద వండర్ఫుల్ వర్డ్. ఒక పోటీ పెట్టుకుని నీకు ఏది మంచి జరిగితే ఆ మంచి జరిగింది గ్రాటిట్యూడ్ తెలుపు, నంబర్ ఆఫ్ లిస్ట్. నువ్వు కూడా నీకు మంచి జరిగిన అన్నిటిలో కూడా కృతజ్ఞతలు ఎంత ఉంటే అంత నువ్వు ఫస్ట్ వస్తావు. పిల్లలతోటి కానీ, అమ్మ నాన్న కానీ, పిల్లల తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్ మధ్య కానీ, సబార్డినేట్ మధ్య కానీ, పీర్స్ మధ్య కానీ, కొలీగ్స్ మధ్య కానీ పోటీ పెడితే ఎక్కడ మంచి జరుగుతుందో ఐడెంటిఫై చేసి ఆ పాయింట్ని గమనించి దాన్ని అప్రిషియేట్ చేయడం మొదలు పెడితే దానికి గ్రాటిట్యూడ్ చెప్పడం మానేసాయి. ఈరోజు నాకు పని మనసు వచ్చింది, ఇట్ గుడ్ జాబ్, ఆవిడ ఉండబట్టే నేను హ్యాపీగా ఉన్నాను. గ్రాటిట్యూడ్, మనసులో గ్రాటిట్యూడ్ నింపుకొని, ప్రేమను నింపుకొని, అప్రిషియేషన్, ప్రైజ్, అభినందన, నిందించడం కాకుండా చేయగలిగితే వాళ్ళు చాలా మదర్ తెరెసా లాగా, జీసస్ క్రైస్ట్ లాగా, గౌతమ్ బుద్ధుడు లాగా ఇలా అద్భుతమైన ఒక ఆల్ట్రిస్టిక్ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటారట. సో కంప్లైంట్ చేసిన వాళ్ళకి యాంగ్జైటీ, స్ట్రెస్ పెరిగిపోతుంది, రకరకాల అనారోగ్యాలు వాళ్ళకి వస్తాయి. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా సరే ప్రశాంతంగా ఉండరు. ఎన్ని ఎదిగినా సరే ఎక్కడో కోల్పోయిన భావం అంటారు. మర్చిపోకండి, చాలామంది కంటే గాంధీ లేనాడు, కానీ గాంధీ ఆనందంగా ఉన్నాడు. చాలామంది కంటే, కోట్లాది మంది కంటే మదర్ తెరెసా పూర్, బట్ మెంటల్లీ రిచ్. గ్రాటిట్యూడ్. ఒకవేళ జీసస్ క్రైస్ట్కి ఆస్తులకు చూస్తే ₹1 జీసస్ క్రైస్ట్కి ఉండదండి. జీసస్ క్రైస్ట్ బిలీవ్ చేసే వాళ్ళకి 100,000 లక్షల కోట్లు ఉన్నాయి. బట్ మెంటల్లీ అద్భుతమైన ఇది ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు, గాంధీ కావచ్చు, మదర్ తెరెసా కావచ్చు. మన కళ్ళ ముందు
కనిపించే వాళ్ళు కావచ్చు, చాలామంది సంఘ సంస్కర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి కోసం ఆలోచించి, మంచి కోసం ప్రేమించి, ప్రేమను పంచుతూ ప్రేమను తీసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మెటీరియలిస్టిక్గా రిచ్ కాకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు ఉండకపోవచ్చు, వాళ్ళ ఇంట్లో కిలోలు బంగారాలు లేదంటే దొంతర్ల ఆస్తుల యొక్క దస్తావేజులు ఉండకపోవచ్చు. దే ఆర్ వెరీ వెరీ రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండ్ యూనివర్స్. అంచేత ఏంటంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది కృతజ్ఞతా దినం అంటాం. ఆ గ్రాటిట్యూడ్ని పెంపొందించుకోండి. యాక్చువల్గా సెప్టెంబర్ 21 కృతజ్ఞత దినం ఒకటే కాదండి, 2 గురజాడ అప్పారావు గారి పుట్టినరోజు, మా అబ్బాయి పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 21. మేము అది మళ్ళీ బాలీలో అది ఫంక్షన్ చేసాం. గురజాడ అప్పారావు కూడా చెప్పింది కూడా అదే, సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి సేవ చేయవై, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చలబట్టవై. మీరు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే మీరు చేయవలసింది ఏంటంటే కృతజ్ఞతాభావం ఉండాలి. కంప్లైంట్ వదిలేయండి, కమిట్మెంట్ కావాలి. కంప్లైంట్ అనేది నిన్ను ఇబ్బంది పెడుతుంది, కమిట్మెంట్ ఉంటే నిన్ను వండుతుంది. అత్తగారితో కోపం వస్తే అత్తగారిలో మంచిని వెతికి అప్రిషియేట్ చేయండి. మాంగారులో ప్రాబ్లం వస్తే మాంగారులో మంచిగా వెతికి అప్రిషియేట్ చేయండి, ప్రైజ్ చేయండి. మీరు కళ్ళల్లో కృతజ్ఞతాభావం ఉన్నప్పటికీ ఆటోమేటిక్గా మీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు అభినందించావని అని తెలుసు, కళ్ళు చెప్తాయండి. మొగుళ్ళో మంచి గుణం చూస్తుంటే అప్రిషియేట్ చేయండి. మొగుళ్ళో ఎన్ని తప్పులు వెతుకుదామని వెతుకుతున్నావు, అత్తగారులో ఎన్ని తప్పులు వెతుకుదామని చూస్తున్నావు, మొగుళ్ళో మాంగారులో ఎన్ని తప్పులు వెతుకుతున్నావు, ఆడపడుచులు ఎన్ని తప్పులు వెతుకుదామని చూస్తూ కూర్చుంటే అలాగే పిల్ల విషయంలో మొగుడు కూడా అంతే. తప్పులెంచువాడు తన తప్పులు ఎరగడు. విశ్వదాభిరామ వింటే వినరా పోతే పోరా. సో సెప్టెంబర్ 21 కృతజ్ఞత దినం. సెప్టెంబర్ 21 గురజాడ అప్పారావు గారు అంటే చాలా ఇష్టం. నేను చాలాసార్లు చెప్పాను ఆయన యొక్క అద్భుతాలు, పదాలు, సంస్కరణ, వర్డ్స్, రిఫార్మేషన్స్ నాకు చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు కూడా ఆయన వేమన గారు కానీ గురజాడ అప్పారావు గారు కానీ ఎక్కువ నేను కొట్ చేస్తుంటాను. హిందీలో అయితే కబీర్ దోహాలు కానీ. కాబట్టి మీరు అందరూ కూడా ఏ మంచి జరిగినా సరే మనసులో కృతజ్ఞతాభావం నింపుకోండి, ప్రేమను నింపుకోండి. మ్యాక్సిమం కంప్లైంట్లు వదిలేయండి, అప్రిషియేట్ చేయండి, ప్రైజ్ చేయండి, ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు.